హరి ఓం. శ్రీమంతమై మునిశ్రేష్ఠకృతంబైన భగవతంబు సద్భక్తితోడ వినకోరువారల విమల చిత్తంబుల చెచ్చర ఈశుండు చిక్కుగాక. ఇతర శస్త్రంబుల ఈశుండు చిక్కునే మంచివారలకు నిర్మత్సరులకు. కపట నిర్ముక్తులై కాంక్షసేయకయును తగిలియుండుట మహాతత్వబుద్ధి. పరగాధ్యాత్మికాది తాపత్రయంబు నడచి పరమార్థభూతమై అధిక సుఖదమై సమస్తంబుగకయనయ్యునుండు వస్తు వెరుగంగదగు భాగవతమునందు. వెదకల్పవృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమున మనసియున్న భాగవత ఫలరసాస్వాదన కనుడు రసిక భావ విదులు. విశ్వజన్మస్థితి విలయంబులు యవని వలన నేర్పడు అనువర్తనమున వ్యావర్తనమున కార్యములందభిజ్ఞుడై తానరాజగుచు చిత్తమున చేసి వేదంబులు అజునకు విదితముల్ గావించనంవడు. బుధులు మోహింతురవ్వని ఎండమావుల నీటగాచాదుల అన్యోన్య బుద్ధిదా నడరునట్లు త్రిగుణ సృష్టి ఎందు దీపించి సత్యము భంగిదోచు స్వప్రభా నిరస్త కుహకుడంవడు. అతని కోరి చింతించదం అనఘు సత్యూపరుని అనుదినంబు. హరికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి గోపనితంబిని మనోహారికి దుష్ట సంపదపహారికి ఘోషకుటీపయోఘృతాహారికి బాలకగ్రహ మహాసుర దుర్వనితా ప్రహారికి. హరి ఓం. సత్వం విధత్స్వ శంభూమం తమసా లుప్తకా కర్మణాం అధభ్రదయయా దృష్ట్యా ఆపన్నాన్ అర్హసీక్షితుం. యశదేవదితేర్గర్భః ఓజః కశ్యపమర్పితం దిశస్తిమిరయన్ సర్వా వర్ధతే అగ్నిర్వివైధసి అని దేవతలందరూ కూడా దితిగర్భంలో ఉండేటువంటి ఆ మహత్తరమైనటువంటి భయంకరమైనటువంటి తేజస్సు చేత మిగతా తేజస్సులు ఓజస్సులు అన్నీ కూడా నీరసించిపోయేటువంటి ఆ లోకాలన్నిట్లోనూ ఉండేటువంటి దేవతలు, దిక్పాలకులు, సిద్ధులు, సాధ్యులు మొత్తం ఆ గణాలన్నీ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయనకి జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా వివరిస్తూ ఉండేటువంటి సందర్భంలో, స్వామి నీవు సకల సృష్టిని సృష్టించినటువంటి వాడవు, ఉత్కృష్టమైనటువంటి వాడు, నికృష్టమైనటువంటి జీవుల యొక్క సమస్త భావాలు తెలిసినటువంటి వాడవు. తర్వాత నీవు రజోగుణాన్ని ఎక్కువగా స్వీకరించి ఈ సృష్టిని చేస్తూ ఉన్నావు. నీలోనే వస్త్రంలో పడుగు పేకల్లాగా అల్లుకుపోయినటువంటి నూరు వరే సమస్త లోకాలు కూడా నీలోనే ఉన్నాయ్యా. నీవు సర్వాధికుడైనటువంటి వాడవు, నీవే కారణము, నీవే కార్యము. ఎవరైతే నిన్ను అభేద భావంతో చూస్తూ ఉంటారో, భక్తితో ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క యోగ సాధన పక్వం అవుతూ ఉంటుంది. తరువాత నీ వాక్కులు వేదవాక్కులు, నీవు వేదస్వరూపుడైనటువంటి వాడివి. నీ వాక్కులు సమస్తమైనటువంటి జీవులను ధర్మపథంలోకి నడిపిస్తూ అధర్మపథం నుంచి విముఖత్వం కలిగించేటువంటి వాడవు నీవు.
అటువంటి నీ దగ్గరకి ఈ లోకాలన్నీ కూడా క్షీణించిపోతూ, లోకాలలో ఉండేటువంటి తేజస్సు అంతా క్షీణించిపోతూ ఉంటే మాకు ఏం చెయ్యాలో తెలియనటువంటి దిక్కుతోచనటువంటి స్థితిలో మేము ఉన్నాము అని చెప్పి దేవతలందరూ కూడా ఆయన్ని ప్రశంసిస్తూ ఈ విధంగా ఈ 2 శ్లోకాల్లోనూ కూడా ఆయన్ని ఈ విధంగా అన్నారు. సత్వం విధత్స్వశం భూమం తమసా లుప్తకర్మణాం అదభ్రదయయా దృష్ట్యా ఆపన్నానర్హసీక్షితుం. ఓ పరబ్రహ్మస్వరూపమైనటువంటి వాడా, ఓ బ్రహ్మదేవ, నీవు సకల జనులకి కూడా సుఖాన్ని శాంతిని కలిగించేటువంటి వాడవు. ఇలాగా కలిగించేటువంటి నీ దగ్గరికి మేము ఎందుకు వచ్చామంటే, ఈ చీకటి అంతా కూడా మా లోకాల్లోకి అమ్మేస్తూ ఉన్నది. మా లోకాల్లో ఉండేటువంటి వెలుగులన్నీ కూడా డిమ్ అయిపోయి, డల్ అయిపోయి, దిక్కులన్నీ తోచనటువంటి ఒక భయంకరమైనటువంటి చీకటి లాంటి ఒక తేజస్సు అన్నీ కూడా ఉండేటప్పటికీ మాకు దిక్కు చూడక మా కర్మానుష్ఠానాలన్నీ కూడా మేము చేయవలసినటువంటి కర్మలన్నీ కూడా మూతపడిపోయాయి. ఎప్పుడు చీకటి అవుతుందో, ఎప్పుడు పగలొస్తుందో, ఎప్పుడు ఏం కావాలో ఏమిటో అనేటువంటి దానివల్ల మా కర్మానుష్ఠానాలన్నీ కూడా లుప్తమైపోయాయి. తరువాత ఇలాంటి ఆపదలో చిక్కుకున్నటువంటి మమ్మల్ని నీవు గొప్ప దయతో చూసి మమ్మల్ని రక్షించవలసింది అని చెప్పి బ్రహ్మదేవుణ్ణి వాళ్ళు సత్వం వేధత్స్వం భూమన్ ఓ పరబ్రహ్మస్వరూపుడా, అంటే ఆ చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మదేవుడిలో దేవతలందరూ కూడా పరమాత్మ యొక్క పరబ్రహ్మస్వరూపాన్ని వాళ్ళు చూస్తూ, అటువంటి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి సహా ఆ పరబ్రహ్మస్వరూపమే నీలో ఉన్నటువంటి ఓ బ్రహ్మదేవ, త్వం నీవు తమసాహ ఈ చీకటి చేత, అంటే మా లోకాలన్నీ కూడా ఒక్కసారిగా చీకటి ఆవరించేసినటువంటి సందర్భంలో లుప్త కర్మణం మేము చేసేటువంటి కర్మలన్నీ ఉన్నాయే, ఈ జాగ్రత్త అవస్థలోనూ మిగతా అవస్థల్లోనూ మేము చేసేటువంటి ఏ కర్మలైతే మాకు విధించబడ్డాయో ఆ కర్మలన్నీ కూడా లుప్తమైపోయాయి. ఏం చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అటువంటి జనులకు, ఇలా ఉండేటువంటి మాలాంటి వాళ్ళకి శం వేధత్స్వ, శం అంటే శాంతిని, దిక్కుతోచేటువంటి పరిస్థితిని విధత్స్వ కలిగించు స్వామి నువ్వు. తరువాత ఆపన్నాన్ ఆపదలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అదభ్రదయ గొప్పదైనటువంటి దయచేత దృష్ట్యా చూసి ఆ చూపు మా మీద చూపించు. ఎందుకంటే అలాగ చూడడానికి, ఈ క్షితం అలా చూడడానికి అర్హసి నీవే తగుదువు. నీవు మాత్రమే మాకు శాంతిని ఇచ్చి మా చీకటి భయాన్ని తొలగించగలిగినటువంటి శక్తి సమన్వితుడైనటువంటి వాడవు, పరబ్రహ్మస్వరూపుడైనటువంటి వాడవు నువ్వు అని చెప్పిన తరువాత బ్రహ్మదేవుడు ఏమిటి ప్రాబ్లం, ఏమిటి, వాట్ ఈస్ ది ప్రాబ్లం, ఈ చీకటి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆయన అడుగుతాడు అని చెప్పి వీళ్ళే ఆ చీకటికి కారణమైనటువంటి విశేషాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఏష దేవ దితేర్గర్భ ఓజః కాశ్యపం అర్పితం దిశ తిమిరయన్ సర్వా వర్ధతే అగ్నిరివైధసి. ఓ దేవదేవ, కశ్యప ప్రజాపతి ఏం చేశాడంటే తన తేజస్సును ద్వితీయందు స్థాపించాడయ్యా. ఆ స్థాపించేటప్పటికీ ఆమె యొక్క ఆ గర్భం ఎలాగ తయారైంది అంటే, ఎండు కట్టెల్లో అగ్ని వలె, ఎండిపోయినటువంటి కట్టెకి కొంచెం అగ్నిని కానీ ప్రవేశపెడితే ఆ ఎండు కట్టి ఎలాగైతే ఆ అగ్నితో అది వర్ధిల్లుతూ ఉంటుందో అలాగ వర్ధిల్లుతూ ఉండేటువంటి ఆ తేజస్సుతో దిక్కులన్నీ కూడా వెలవెలబోతున్నట్లు చేస్తూ ఉందయ్యా అని చెప్పి దేవతలు ఆ బ్రహ్మదేవుడికి కశ్యప ప్రజాపతిని నిక్షిప్తం చేసినటువంటి
ఆ తేజస్సుని బ్రహ్మదేవుడికి, ఈ చీకటికి కారణంగా వాళ్ళు బ్రహ్మదేవుడితో విన్నవించుకున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక చిన్న కాన్సెప్ట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఏమండి, అన్ని లోకాలకి వెలుగులు ఉంటాయి కదా. ఉదాహరణకి భూమి మీద వెలుగు ఏమిటంటే సూర్యుడి యొక్క కాంతి, రాత్రి అయితే చంద్రుడి యొక్క కాంతి. అదేవిధంగా ఆకాశంలోకి చూసినట్లయితే నక్షత్రాలతో కాంతి వెలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కాంతి అంటే వెలుగు. ఆ వెలుగులు వచ్చేటప్పటికి ఏమిటంటే సమస్త జీవులు కూడా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ వెలుగుని కప్పేసేటువంటివి ఏమిటి అంటే, మన భూమండలంలో కానీ చూసుకున్నట్లయితే దట్టమైనటువంటి మేఘాలు కమ్మేసాయి అనుకోండి. అప్పుడు మనకి టైం తెలీదు, ఏమీ తెలీదు, చీకటిగా అయిపోతుంటుంది. సూర్యుడు ఎక్కడా కూడా కనిపించకుండా ఈ మేఘాలన్నీ వచ్చి కప్పేసేటప్పటికి మన దిక్కుచోతని పరిస్థితి ఏర్పడిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఒక బ్రహ్మాండమైనటువంటి వాయువులు వచ్చేసేసి దుమ్ము రేగిపోయి మొత్తం అంతా అల్లకల్లోలం అయిపోతూ ఉండేటువంటి పరిస్థితిలో కూడా దిక్కుతోచనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఏమిటి జరుగుతోందన్నమాట, ఒక వెలుగుని మరొక వెలుగు నీరసపరిచేస్తూ ఉంటుంది, దింపేస్తూ ఉంటుంది. అదే మామూలుగా కొన్ని విశేషాల కింద కానీ మనం చూసుకున్నట్లయితే, ఉదాహరణకి ఇప్పుడు ఈ జామర్స్ అంటారు. అంటే ఏమిటి, బయట నుంచి వస్తూ ఉండేటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ జామ్ చేయడానికి మరొక ఎనర్జీని దాంట్లోకి పంపించామనుకోండి. ఉదాహరణకి ఎవరో చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వెళుతూ ఉంటే వాడి వెనకాల యాంటెన్నాస్ పెట్టుకుని వెళుతూ ఉంటారు. వెళుతూ ఉంటే వీళ్ళ యొక్క మూమెంట్ తెలియకుండా ఏం చేస్తారంటే, మిగతా వీళ్ళ మూమెంట్ని కనిపెట్టడానికి వస్తూ ఉండేటువంటి సిగ్నల్స్ అన్నిటినీ కూడా ఇవి జామ్ చేసేస్తాయి. జామ్ చేసేటప్పటికి అవతల వాళ్ళకి ఏమిటి తెలియని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే రాడార్స్లో కూడా ఈ విధంగా ఒక ఎనర్జీని మరొక ఎనర్జీ కప్పివేయడాన్నే చీకటి ఆవరించడం అంటూ ఉంటారు. అదేవిధంగా ఏమిటి జరిగింది అంటే, ఈ తేజస్సుని అంటే కశ్యప ప్రజాపతి అనేటువంటి ఆ బ్రహ్మాండమైనటువంటి తేజస్వరూపం ఏం జరిగింది అంటే, దాంట్లో ఈ పరమ అధమమైనటువంటి భయంకరమైనటువంటి క్వాలిటీస్ కలిగినటువంటి వాళ్ళు ఆ గర్భంలోకి వచ్చారు. ఆ కథ ముందు వస్తుంది. ఆ వచ్చినటువంటి వాళ్ళలోకి ఈ తేజస్సు వెళ్ళడం వల్ల ఆ అధమాధమైనటువంటి దుర్మార్గమైనటువంటి చెడు ప్రభావంతో కూడుకున్నటువంటి లోకాలన్నిటినీ కూడా కంపింపజేసేటువంటి వాళ్ళకి ఈ కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సు వాళ్ళలోకి దూరేటప్పటికీ వాళ్ళ యొక్క ఆ తేజస్సు, ఆ భయంకరమైనటువంటి తేజస్సు ఉద్ధృతంగా పెరగడం ప్రారంభించింది. అదే ఉదాహరణకి మామూలుగా మనం చూస్తున్నాం అనుకోండి, ఏదో ఒక ప్రజెంట్గా ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇంతలో ఒక భయంకరమైనటువంటి వాడు, చిరుబుర్లాడేటువంటి వాడు, మొహం గంటు పెట్టుకునేటువంటి వాడు, ఒక ఇంపార్టెంట్ పర్సన్ లోపలికి వచ్చేటప్పటికప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉండేటువంటి ప్లెజెంట్నెస్ అంతా పోయి ఒక రకమైనటువంటి వాతావరణం ఏర్పడి వచ్చాడన్నమాట, ఇంకా నానా న్యూసెన్స్ అయిపోతుంది అని మనం ఏ విధంగా అయితే అనుకుంటామో ఆ విధంగా ఆ దుర్మార్గమైనటువంటి తేజస్సు అక్కడ ఉండేటువంటి ప్రజెంట్ తేజస్సుని, ఆ వెలుగుని ఏ విధంగా అయితే కప్పేస్తుందో ఆ విధంగా కప్పేసిందయ్యా అని చెప్పారు. తరువాత ఇంకొకటి కూడా ఏమిటంటే, సమస్త జీవరాశులలోనూ కూడా పరమాత్మ ఉన్నాడు కదా. పరమాత్మ అనేటువంటిది ఒక బ్రహ్మాండమైనటువంటి తేజస్సు, ఒక వెలుగు, ఒక జ్ఞానము, ఒక అద్భుతమైనటువంటి ఒక కాంతి. ఆ కాంతి ఏమవుతుంది అంటే, లోపల ఉన్నటువంటి కాంతి ప్రతి మనిషి శరీరంలో, ప్రతి జీవుడి శరీరంలో, ప్రతి ప్రాణి శరీరంలో నుంచి కూడా ఆ కాంతి బయటికి వస్తూ ఉంటుంది. ఆ కాంతిని ఆరా అంటారు. కాబట్టి కొన్ని ఆరాలు అంటే, ఒక పాము బ్రహ్మాండం కదులుతోంది అనుకోండి, కదులుతూ ఉండేటప్పుడు దాంట్లో చర్చని కదులుతూ ఉన్నప్పుడు ఆ పాము కదలిక, ఆ పాములో నుంచి వస్తూ ఉండేటువంటి వెలుగు పామును కరుస్తుంది, దానికి విషం ఉంటుంది అనేటువంటి ఆ విషయం ఆ పాము యొక్క కదలికలో నుంచి మనకి భయాన్ని, భయోత్పాతాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే సింహం కానీ మరొకటి కానీ ఇలాగే సమస్తమైనటువంటి లోకములు అంటే మానవులు అని ఒక, జీవులు అనే ఒక అర్థం ఉంది. లోకాలు అంటే మామూలుగా ఈ 14 భువనాలు అని అర్థం ఉంది. లోకః ఈ లోకాలలో ఉండేటువంటివన్నీ కూడా ఈ విధంగా జామ్ అయిపోయి దిక్కుతోచనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్ని చెప్పడానికి ఈ కథని
భాగవతంలో చెప్పబడింది. సరే, ఇది అయిన తర్వాత మైత్రేయ మహర్షి ఏమన్నాడంటే, అప్పుడు ఓ విదురా, సప్రహస్య మహాబాహో భగవాన్ శబ్దగోచర ప్రత్యాచష్టాత్మభూదేవాన్ ప్రీణన్ రుచిరయా గిరా. మహాబాహో, ఓ విదురా, స్వయంభూడైనటువంటి బ్రహ్మ భగవానుని యొక్క స్వరూపము ఏమిటి అంటే, ఆ బ్రహ్మగారి యొక్క భగవంతుడైనటువంటి పరమాత్మ అయినటువంటి ఆ బ్రహ్మ యొక్క స్వరూపం ఏ విధంగా తెలుస్తుంది అంటే, వేద శబ్దముల మాత్రము చేతనే తెలియబడుతూ ఉంటుంది. అంటే ఏమిటండి, భగవాన్ శబ్దగోచర, భగవంతుడు శబ్దగోచరుడు అన్నారు. అంటే శబ్దము చేత కనబడేటువంటి వాడు ఆయన. కాబట్టి అప్పుడు ఆ శబ్దగోచరుడైనటువంటి ఆ బ్రహ్మదేవుడు ప్రహస్య నవ్వి మధురయా రుచిరయ అంటే మధురమైనటువంటి గిరా వాక్కులతో దేవాన్ ఆ వచ్చినటువంటి దేవతలను ప్రీణన్ వాళ్ళు సంతోషించేటువంటి విధంగా ప్రత్యుత్తరాన్ని ఇచ్చాడయ్యా. స ప్రహస్య, స అంటే బ్రహ్మదేవుడు ప్రహస్య నవ్వి మహాబాహో విదురా భగవాన్ శబ్దగోచర, ఆ బ్రహ్మదేవుడు శబ్దగోచరుడయ్యా. ఆయన ఆచష్ట సమాధానం చెప్పాడు. ఏ విధంగా ఏమి ఆ సమాధానం, రుచరయా గిరా, రుచరయ మధురమైనటువంటి గిరా వాక్కుల చేత దేవతలందరూ కూడా ప్రీణం సంతోషించేటువంటి విధంగా ఆయన బదులు చెప్పాడయ్యా అన్నారండి. ఇక్కడ శబ్దగోచర అనేటువంటిది, ఇక్కడ శబ్దము అనే మాటకి అర్థం ఏమిటంటే వేదములు అని. వేదములు శబ్దములు అంటే వేదాలలో మనకి శబ్దాలు ఉంటాయి, అంటే అక్షరాలు ఉంటాయి, అక్షరాలు కలిస్తే ఒక శబ్దం ఒక మాట ఏర్పడుతుంది. శబ్దము అనేటువంటిది ఏమిటి అంటే, వేదం సత్యం కాబట్టి సత్యం యొక్క స్థితికి మాత్రమే గోచరించేటువంటి వాడు, సత్యములాగా గోచరించేటువంటి వాడు. ఉదాహరణ మామూలు అర్థం చెప్పాలనుకోండి, శబ్దగోచర అన్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఏం చూడటం లేదు, మన ఇంట్లో చోట కూర్చుని ఉన్నాం. ఇలా కూర్చుని ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, ఇంకొక మనిషి వచ్చి ఇగో అక్కడ కుక్క వచ్చింది, ఆ కుక్క నల్లగా ఉంది, అదేమో ఇటు పరిగెడుతోంది అని శబ్దం చేసాడు అనుకోండి, ఆ మాట అన్నాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఈ వినేటువంటి వాడి మనసులో ఆ శబ్దం వల్ల కుక్క వచ్చింది, నల్లగా ఉంది, అటు ఇటు పరిగెడుతోంది అని అన్నప్పుడు ఆ శబ్దాలు ఈ వినేటువంటి వాడి మనసులోకి వెళ్ళి అక్కడ ఆ కుక్క, దాని కదలిక, దాని రంగు, ఆ మొత్తం దృశ్యం అంతా మనసు మీద పడుతుంది. అంటే ఏమిటన్నమాట, శబ్దము ద్వారా గోచరించేటువంటి స్థితి. ఇది ఎక్కడ పడుతుంది అంటే మనసు మీద పడుతుంది. కాబట్టి భగవంతుణ్ణి పట్టుకునేటువంటిది మన మనసు. కాబట్టి మనసు పట్టుకునేటువంటిది ఏమిటంటే శబ్దాలని పట్టుకుంటుంది. ఈ శబ్దాలు మామూలు అయినటువంటి శబ్దాలు కావు, ఇవన్నీ కూడా వేదంలో ఉండేటువంటి సత్యము యొక్క వ్యక్త రూపాలు ఈ శబ్దాలు. కాబట్టి అటువంటి శబ్దరూపుడైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మదేవుడు నవ్వి వాళ్ళతో ఇలా చెప్పాడయ్యా అని చెప్పిన తర్వాత బ్రహ్మగారు ఏం చెప్పారు అనేటువంటి విషయాన్ని చెప్తే, బ్రహ్మోవాచ, అప్పుడు బ్రహ్మగారు అసలు కథ అంతా ఆయన చెప్పడం ప్రారంభించాడు. మానసామే సుత యుష్మత్ పూర్వజా సనకాదయ చేరుర్విహాయ సా లోకాన్ లోకేషు విగత స్పృహ. ఓ దేవతలారా, మీరు పుట్టకముందే, మీరందరూ తర్వాత కాలంలో పుట్టారు, మీరు పుట్టకముందే నా సంకల్పంలో నుంచే సనకాది 4 మహర్షులు వాళ్ళు పుట్టారయ్యా, వాళ్ళు పుట్టారు నాకు. వాళ్ళకి ఈ లోకంలో వాళ్ళకి ఏమీ అక్కర్లేదు, వాళ్ళని సృష్టి చేయండి అంటే నాకేమీ అక్కర్లేదు. డిజైర్లెస్నెస్, ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా వాళ్ళ మనసులు అలా ఉండేవి. అలాంటి వాళ్ళు ఈ లోకాలతో కానీ, ఈ మానవులతో కానీ, ఈ తల్లిదండ్రులతో కానీ దేనితోనూ కూడా సంబంధం లేకుండా వాళ్ళు 4 ఏం చేశారంటే ఆకాశ మార్గంలో
ఈ లోకాలన్నిటిలోనూ కూడా సంచరించడం ప్రారంభించారయ్యా దేవతలారా వీళ్ళు అని చెప్పి ఆ సనక సనందాదుల్ని బ్రహ్మదేవుడు ఆ దేవతలకి ఈ కథకి పూర్వ రంగం కింద ఆయన చెప్తూ ఉన్నాడు. మానసామే సుత యుష్మత్పూర్వజాః. యుష్మత్ అంటే మీకంటే, పూర్వజాః ముందు పుట్టినటువంటి సనకాదయః, సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనేటువంటి వాళ్ళు ఆ నలుగురు కూడా మే మానసా సుతాః, వాళ్ళు నా సంకల్పం చేత పుట్టినటువంటి వాళ్ళు లోకేషు విగత స్పృహ, ఈ లోకాల మీద విగత పోయినటువంటి స్పృహ కలిగినటువంటి వాళ్ళు. అంటే ఏమిటి స్పృహ కలగడం అనేటువంటిది కొంచెం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే, ఉదాహరణకి అక్కడ ఒక పండు ఉందనుకోండి, ఆ పండుని చూసిన తర్వాత మామూలుగా క్యాజువల్గా అక్కడ పళ్ళు అవి అన్నీ రకరకాలైనటువంటి వస్తువులు ఉంటే మనకి మామూలుగా చూసుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఇప్పుడు మన మనసులోకి కానీ ఒక పండుని చూసినట్లయితే ఈ పండు దీని యాపిల్ అంటారు, ఇది తింటే మంచిదంటారు అనేటువంటి మన పూర్వ జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంతో వచ్చేటప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఆ పర్టికులర్ పండు వైపుకి మన స్పృహ అంటే మన జ్ఞానం వెళ్ళి ఆ పండు మీద పడుతుంది. పడిన తరువాత ఆ పండు కావాలి, తినాలి, దానివల్ల ఈ లాభాలు ఉన్నాయి అనేటువంటి ఒక లింక్ ఏర్పడుతుంది, ఒక బంధం ఏర్పడిపోతూ ఉంటుంది. కాబట్టి స్పృహ అంటే అది స్ఫురించడం ఆ పదార్థం కింద, ఒక రూపం కింద, ఒక ఆకారం కింద పట్టుకుందనుకోండి మన మనసు. పట్టుకునేటప్పటికీ అప్పుడు దాని మీద మనకి ఒక కోరిక కలగడం, తర్వాత అనేక రకాలైనటువంటి బంధాలు ఏర్పడిపోతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఈ 14 భువనాలని సృష్టించేటువంటి బ్రహ్మదేవుణ్ణి, ఆ లోకాలని, వీటిలన్నిటినీ కూడా చూసి విగత స్పృహ, వాళ్ళకి దేని మీద కూడా స్పృహ లేదు. వాళ్ళు నిరంతరము కూడా సర్వంలోనూ పరమాత్మ యొక్క వెలుగునే చూస్తూ ఉన్నప్పుడు ఇక వెలుగులోనే వాళ్ళ జీవితాలు, వాళ్ళ మనసంతా కూడా ఆహ్లాదం చెంది ఆనందం చెందిపోతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ లోకాలలో ఉండేటువంటి సుఖాలు, దుఃఖాలు, దాంట్లో ఉండేటువంటి జీవులు, వీటి మీద వాళ్ళకి ఏ విధమైనటువంటి స్పృహ అంటే మన ఈ ధ్యానం వెళ్ళి దానికి అంటుకోవడం అనేటువంటిది స్పృహ. ఆ స్ఫురణ లేకుండా వాళ్ళు ఏం చేశారంటే విహాయస ఆకాశ మార్గంలో, ఆకాశం అంటే విస్తృతంగా వ్యాపించిపోయినటువంటి స్పేస్లోకి, అంటే దాన్ని చిదాకాశం అంటారు, ఆత్మ చైతన్యంలోకి వాళ్ళు విహాయ చేరుహు, వాళ్ళు వాటిలో ఆ అనంతమైనటువంటి ఆకాశ వీధుల్లో సంచరిస్తూ ఉండేవారయ్యా. అప్పుడు ఏం జరిగిందంత ఏకదా భగవతో వైకుంఠశ్యామలాత్మనః యుయుర్వైకుంఠ నిలయం సర్వలోక నమస్కృతం. ఇలాగ వాళ్ళ ఆకాశంలో తిరుగుతూ తరువాత శ్రీహరి నివసించేటువంటి ఆ వైకుంఠ లోకంలోకి వీళ్ళు వెళ్ళారు. ఆ వైకుంఠ లోకానికి వెళ్ళారు వీళ్ళు అన్నారు. ఆ వైకుంఠం ఏమిటంటేట, శ్రీహరి ఆ వైకుంఠంలో ప్రాణుల సత్వగుణ ప్రధానమైనటువంటి బుద్ధి గుహలో శుద్ధ చైతన్య స్వరూపంగా శ్రీహరి వెలుగుతూ ఉంటాడు. ఇది అని చెప్పిన ఏకదా భగవతో వైకుంఠ అస్య అమలాత్మనః అంటే ఏమిటన్నమాట, ప్రతి మానవుడి యొక్క బుద్ధి ఉందే, ఆ బుద్ధి ఒక గుహలా ఉంటే ఆ గుహలో అక్కడ ఏ విధమైనటువంటి కోరికలు కానీ అలజడులు కానీ ఏమీ లేకుండా అది ఖాళీగా ఉంటూ శుద్ధమైనటువంటి వెలుగుతో నిండిపోయి ఉంటుంది జీవుల యొక్క బుద్ధి గుహ. అందులో శ్రీహరి తన స్వరూపంగా వెలుగుతూ ఉంటాడు.
అంటే భాగవతం మనకి ఎంత అద్భుతమైనటువంటి ఎష్యూరెన్స్ ఇస్తుందో చూడండి. ఇప్పుడు మన మనసు ఉంది. ఈ మనసు అనేటువంటిది ఒక గుహ అనుకోండి. ఇప్పుడు ఆ గుహలోకి మనం ఏం చేస్తున్నామంటే కళ్ళతోనూ ఇంద్రియాలతోనూ చూస్తూ ఉండేటువంటి అన్ని వస్తువులు, వాటికి సంబంధించినటువంటి లింకులు అవన్నీ తీసుకొచ్చి ఆ గుహలో నింపేస్తూ ఉండేటప్పటికీ ఆ మనసు లేకపోతే ఆ బుద్ధి అనేటువంటి ఇటువంటి వాటితో నిండిపోయి ఉంది. కానీ ఇలా కాకుండా ఆ గుహలో ఎవరుంటారు అంటే ఆ గుహలో శుద్ధమైనటువంటి వెలుగులతో కూడుకున్నటువంటి శుద్ధ చైతన్య స్వరూపుడైనటువంటి శ్రీహరి ఉంటాడు. అటువంటి శ్రీహరి అటువంటి బుద్ధియే వైకుంఠలోకం అంటారు. అటువంటి లోకంలో ఉండేటువంటి ఆ శ్రీహరిని సర్వలోక నమస్కృతం. సర్వలోక అంటే లోకులు అంటే ప్రజలు, అంటే సర్వ ప్రజలు కూడా అన్ని లోకాలలో ఉండేటువంటి వాళ్ళందరి చేత నమస్కారం చేయబడేటువంటి ఆ బుద్ధి గుహలో ఉండేటువంటి చైతన్య స్వరూపుడైనటువంటి ఆ శ్రీహరిలోకి ఆ వైకుంఠ లోకంలోకి వీళ్ళు వెళ్ళారయ్యా. అంటే మన బుద్ధిలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పి నమ్మి అందులోకి వెళ్ళడం అనేటువంటిదే ఇందులో ఉండేటువంటి రహస్యం. రేపటి కార్యక్రమంలో ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.